రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మామూలుగా మన బాడీలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది బయట నుంచి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అటాక్ చేసినప్పుడు, లైక్ మీరు కోవిడ్ అప్పుడు చూసుంటారు, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలాంటి సమయంలో మనకు అది ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే కొన్నిసార్లు మన ఇమ్యూన్ సిస్టంలో జెనెటిక్స్ వల్ల, వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ కనుక ఎఫెక్ట్ అయితే అది ఒకవేళ అబ్నార్మల్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తే అది వెళ్ళి మన జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల జాయింట్స్ వాపు రావడం, మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి స్లోగా డ్యామేజ్ అయ్యి వంకర్లు పోవడం అది జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా పేషెంట్స్ అందరూ ఏం చేస్తారంటే నొప్పి బిళ్ళలు తీసుకుంటారు. నొప్పి బిళ్ళలు తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, కానీ లోపల జరుగుతున్న వాపు ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అదైతే మాత్రం తగ్గదు. సో నొప్పి బిళ్ళలు వాడినంత కాలం వాళ్ళకి నొప్పి తగ్గుతుంది. నొప్పి బిళ్ళలు బానేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వచ్చి జాయింట్ డ్యామేజ్ అవుతుంది. జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏదైతే అబ్నార్మల్గా ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ చేసి జాయింట్ని డ్యామేజ్ చేస్తుందో దాన్ని తగ్గించడానికి మనం మందులు వాడాలి. వాటిని డీమార్డ్స్ అంటారు, అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని. అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి వాడే మందులు. అవి పెయిన్ కిల్లర్స్తో సమానం కాదు. అవి వాడినప్పుడే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది.